హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక క్రైమ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కోమలి యూట్యూబర్ కోమలి అండ్ అఖిల్ ప్రేమాయణంలో ఉన్నారన్న విషయం తెలిసిందే. మరి సూసైడ్ వెనుక, కోమలి సూసైడ్ వెనుక అసలు కారణాలు ఏంటి, ఎలా చూడాలి అంటారు? ఒక క్రైమ్ జర్నలిస్ట్గా మీరు ఏం చెప్తారు? కోమలి యూట్యూబ్ క్రియేటర్గాను, కంటెంట్ క్రియేటర్గా ప్రసిద్ధికి ఎక్కింది, ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చేస్తూ ఉంది. మనకు తెలిసింది విశాఖపట్నంకి చెందినటువంటి కోమలి అనేటువంటి బీటెక్ చదివిన స్టూడెంట్. సో ఈ మధ్య అందరూ కూడా ఫ్యాషనే కదా, ఎవరికి ఉన్న టాలెంట్ ప్రకారం వాళ్ళు ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్నాం, డైలాగ్ చెప్తున్నాం, లేదా వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్, టాలెంట్, టెక్ ఇన్ఫర్మేషన్ చెప్తూ రకరకాలుగా సోషల్ ప్లాట్ఫామ్లో వాళ్ళు పెట్టడం, తద్వారా వాళ్ళు వైరల్ అవ్వడం, పేరు, కీర్తి, ఫేమస్ రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది కదా. అలాగే కోమలి కూడా అట్లా ఈ మధ్యకాలంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటిది కదా. ఆమె వ్యక్తిగత జీవితంలో అఖిల్ రెడ్డి అనే వ్యక్తితోటి ప్రేమలో పడినట్టు కూడా మనకు కొంచెం సమాచారం అవుతుంది, ప్రాథమిక సమాచారం. అయితే అతడు ప్రేమను నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా రాత్రి పోలీసులు గుర్తించడం జరిగింది. 8 పేజీల సూసైడ్ లెటర్ కూడా దొరికిందని కూడా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు సీసీవీ ఫుటేజ్ ప్రకారం చూస్తే నిన్న ఈ కోమల్ని ఈ అఖిల్ రెడ్డి కూడా కలిసి వెళ్ళినట్టు కూడా ఈ అపార్ట్మెంట్ నివాసిత ప్రాంతంలో సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ మధ్య సన్నిహితము, ప్రేమ, లేదా కలిసి టుగెదరు, డేటింగ్ ఇట్లాంటి ఏం జరిగి ఉండవచ్చో, కానీ కలిసి జీవించడానికి, పెళ్లి చేసుకోవడానికి అఖిల్ రెడ్డి రెఫ్యూజ్ చేస్తున్నాడు తిరస్కరించడంతో ఆమె చాలా మానసికంగా సంఘర్షణ పడిందని చెప్పి అర్థమవుతుంది. పేరెంట్స్ కూడా అదే కంప్లైంట్ ఇస్తున్నారు. నిజంగా మరి ఎందుకు ఆయన తిరస్కరించారు, అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి, మరి అతనికి ఏమనిపించింది, దానికి అతనికి ఆమె వల్ల ఏమి నష్టం అయింది, ఏం జరిగిందని ఇంకా వివరాలు ఏమి మన పూర్తిగా బయటకు రాకుండా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈ ప్రేమలు, స్నేహాలు, విలువలు వీటన్నిటి కూడా ఇవి కాదు జీవిత ప్రథమార్థం. జీవితానికి లక్ష్యం ఉంది. అంటే ఇక్కడ అఖిల్ రెడ్డి అనేవారితో ప్రేమించి ఉండవచ్చు, లేదా కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం చేసుకుండవచ్చు. ఒకవేళ ఆయన లేకపోతే జీవితం లేదనుకోవడం అనేది ఒక తొందరపాటు నిర్ణయం అని చెప్తాను. ఎందుకంటే అఖిల్ రెడ్డి కోసమే తనేం పుట్టలేదు. నిజంగా చెప్పాలంటే కవులో, కవితలో రాసినట్టుగా కాదు జీవితం అంటే. ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తు కనిపెంచి 20 ఏళ్ళు పెంచి అంత కష్టపడి తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి ఒక బీటెక్ లాంటివి చదివించి రేపు భవిష్యత్తులో తమకు ఉపయోగపడుతుండవచ్చు, లేదా వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆ చదువులు నేర్పిస్తే, సరదాకు, టైంపాస్కు జీవితంలో ఒక భాగంగా ఉండాల్సిన ప్రేమ జీవితమే భాగం అయిపోయి ఆ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేను అనుకోవడం అనేది నిజంగా అవగాహన లోపం. ఇదంతా కూడా ఖచ్చితంగా ఇట్లాంటిది వాళ్ళకు సైకాలజికల్గా మనం ముందు నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుండే. ఈ సూసైడ్ చేసుకోవడం అంటే ఒక బలమైన నిర్ణయం కావచ్చు, కానీ ఒక బలహీన క్షణంలో తీసుకుని ఈ తప్పుడు నిర్ణయాలతోటి జీవితాలను కోల్పోతున్నారు. ఎందుకంటే నేను అదే చెప్పుకొస్తుంది ఏమిటంటే, టోటల్గా ఈ ప్రేమ, స్నేహాలు ఇవన్నీ కూడా జీవితంలో ఒక పార్ట్, ఒక భాగం. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అతను నా జీవితానికి పనికొస్తాడేమో అనుకున్నారు, పనికిరాడు, పక్కకు పెట్టేసేయండి. లేదు మీరే అతన్ని కాదంటున్నారు, పక్క పెట్టి ఇంకొక వ్యక్తిని చూసుకున్నారు. లేదు తల్లిదండ్రులు చూస్తానుకున్నారు, అరేంజ్ చేస్తే తల్లిదండ్రులు ఉన్నారు కదా, అంత మాత్రాన నేను అతన్ని ప్రేమిస్తే నన్ను కాదంటాడా, నేను ఎందుకు పనికిరాకపోయినా, నన్ను మోసం చేస్తాడా, ఇక నేను ఎందుకు పనికిరానా, ఈ ఆలోచన ధోరణిలో ఎవరికి కూడా ఆలోచించొద్దు. ఖచ్చితంగా ఈ ప్రేమ కాకుండా చాలా జీవితాలు ఉన్నాయి. మనం ప్రేమను పంచడానికి ఎంతో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీ ప్రేమను పంచుకోవచ్చు. యుక్త వయసులో ఉన్నటువంటి ప్రేమికుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా వృద్ధాప్యంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వృద్ధాప్యంలో కొడుకులు, బంధువుల ఆ స్పర్శ లేకుండా, వాళ్ళ ఆలనా పాలన లేకుండా వృద్ధాశ్రమంలో ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళను, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ప్రేమను పంచుకుని ఉంటే కాస్త జీవితానికి సార్థకతంగా ఉండేది. ఇవేమి ఆలోచించినది ఆ బలహీన క్షణం, కేవలం నేను తప్పు చేశానా, నేను ఓడిపోయానా, నన్ను మోసం చేశారా, నాకెందుకు అనేటువంటి ఈ తరహా ఆలోచనలే అలాంటి సూసైడ్కు నెట్టవేయబడుతుంది. కొంచెం ఆ క్షణంలో కొంచెం వివేకంగా ఆలోచించడం ఇట్లాంటి పొరపాటు జరగవు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ వీడియోలో కూడా లాస్ట్గా అమ్మాయి చనిపోయే ముందు కూడా అతను వెళ్ళిపోతుంటే కొంచెం ఆవేదనతో లాస్ట్గా చివరి చూపు కానీ, తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ పెట్టి కానీ ఆ వీడియో చూస్తేనే చలించిపోతుంది. అంటే క్షణికావేశంలో తీసుకున్న నేమ్ వల్ల ప్రాణం పోయింది. ఎగ్జాక్ట్లీ సార్. ఆలోచించాలి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సార్.